ఈరోజు దేవుని వాగ్దానము. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుచేతును. మత్తయి సువార్త 11:28. మనము ఎంతో బాధలో ఉన్నప్పుడు, మనం కృంగిపోతున్నప్పుడు, మనకి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనుకుంటాము. కానీ ఆ సమయంలో లోకం అయితే మనల్ని చూసి మొహం త్రిప్పివేస్తుంది. కానీ దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరెంత బాధలో ఉన్నప్పటికీ, మీరెంత కష్టంలో ఉన్నప్పటికీ, మీరెంత వేదనలో ఉన్నప్పటికీ మీరు నా యొద్దకు రండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగు చూస్తాను. మీ భారమంతా నా మీద మోపండి, మీ కష్టమంతా నా మీద ఉంచండి, నేను మీకు విడుదల కలుగు చేస్తాను, మీరు విశ్రాంతిని కలిగి ఉంటారు. ఈ మాట మనకి ఎవరు చెప్తారండి? దేవాది దేవుడే చెప్పగలడు. ఆయన ఒక్కడే దేవుడు కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, ఆయన సాత్వికుడు, దేన మనసు గలవాడండి మన దేవుడు. మనము కూడా అటువంటి మనసు కలిగి ఉండాలని, అప్పుడు దేవుడు మనకి విశ్రాంతిని కలుగు చేస్తారండి. ఆయన మీద మనం ఎప్పుడైతే ఆనుకుంటామో, ఆయన మీద ఎప్పుడైతే మన భారాన్ని మోపుతామో, మన భారాన్ని, మన కష్టాన్ని మన చేతిలో కాదు కానీ దేవుని పాదాల దగ్గర ఎప్పుడైతే పెడతామో, దేవుడు మనకి విశ్రాంతి కలుగు చేస్తాడండి. అటువంటి ఆలోచన, అటువంటి కష్ట సమయంలో దేవుణ్ణి ఆశ్రయించాలనే గొప్ప ఆలోచన దేవుడు మన అందరికీ కలుగు చేయాలని, ఆయన మీద మన అందరం ఆధారపడి బ్రతకాలని, దేవుడు మనకున్న చింతలన్నీ, బాధలన్నిటిని ఆయన మీద మోపి ఆయనే మనకి విశ్రాంతి కలుగు చేయాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.